హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈ వీడియో దేని గురించి అంటే మా అమ్మ ఎప్పుడు తిడుతూ ఉంటుందండి పొద్దున్నే 3 గంటలకు లేయడం అవసరమా 5 గంటలకు లేస్తే సరిపోతుంది కదా అని సరిపోదు మా అని ఎన్నిసార్లు చెప్పినా నా హెల్త్ పాడవుతుందని మా అమ్మ దిగులు అనమాట కాకపోతే నాకేంటంటే మనం చేతిలో ఉండే పని దేవుడికి మనం ఎంత టైం స్పెండ్ చేయగలిగితే అంత మంచిది ఆయన ఇచ్చిన జీవితం ఆయనకి కోసం కొంచెం టైం స్పెండ్ చేస్తే మంచిది అని నాకేం ఇబ్బందిగా అనిపించింది కానీ మా అమ్మకి ఎందుకో భలే బాధ అనిపిస్తూ ఉంటుంది అనమాట సో అసలు నేను 3 గంటలకి లేయడానికి గల కారణం 3 గంటలకి లేస్తేనే నాకు ఎందుకు పూజ అవుతుంది అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా తీశాను యాక్చువల్లీ మా అమ్మకు చూపించాలనే అంటే నేను 3 గంటలకు లేస్తే కానీ నేను బ్రహ్మ ముహూర్తం లోపు నేను పూజ పూర్తి చేయలేనండి అప్పటికి ఏంటి జస్ట్ 5:30కి దీపారాధన మాత్రమే అవుతుంది ఆ తర్వాత ఇంకా మనం ఏం చదువుకుంటాము అనేది దాని ఇంకొక గంటన్నర పైన ఎక్కువ అవుతుందన్నమాట ఎందుకు నాకు అంత టైం పడుతుంది అంటే సరదాగా మా అమ్మకి చెప్పి అలసిపోయాను సరే ఈ వీడియో తీసి చూపించేసేసి దాంతోపాటు సరదాగా మీతో పంచుకోవాలని చెప్పి రండి అసలు నేను ఏమేం చేస్తాను అనేది నాకు ఎందుకు అంత టైం కావాలి అనేది మీకు చెప్తానన్నమాట महागणपतिं मनसा स्मरामि 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 वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं महादेवसुतं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं मारकोटि प्रकाशं शातं महादेवसुतं गुरुगुहनुतं मारकोटि प्रकाशं शातं महाकाव्यनाटकदिप्रियं गमरिरि स महाकाव्यनाटकदिप्रियं मगमरिरि स महाकाव्यनाटकदिप्रियं सनि सरि निरि सनि पमगमरिरि सनि महाकाव्यनाटकदिप्रियं मगमपनि पनि पमनि पमनि पनि पमनि पमगमपनि पमगमरिरि सनि सपमगमरि सनि पनि पमनि पमगमरिरि सनि सनि पमगमरिरि सनि सरि निरि सनि पनि सरि सनि నాకేమో దేవుడి సామాను రోజు తోమితేనే ఒక 10 నిమిషాలు ఒక పావు గంటనో స్పెండ్ చేస్తాం కదా రోజు తోమితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఎందుకంటే నాకు అంటే చిన్న పిల్లలు ఇంట్లో లేకపోతే జాబ్ చేసే వాళ్ళు ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా కానీ టైం సరిపోదు లేడీస్కి బట్ నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు కాబట్టి నా చేతి నిండా టైం ఉంది కాబట్టి నాకేంటంటే మనము తినే ప్లేట్ని రోజు మనము తోముకొనే తింటాం కదా మరి దేవుడికి ఉపయోగించే సామాను మనం ఎందుకు రోజు తోమలేము అనేది నా ఫీలింగ్ నా సొంత ఫీలింగ్ అనమాట సో నాకు టైం ఉంది చేతిలో పైగా నాకు ఇది అనమాట నా ప్లేట్ అయితే నేను అలా వారానికి 2 రోజులు తోమను కదా రోజు తోమిన దాంట్లో తింటాను కదా అనేసి దానికోసము ఇలాగా నేను ఇక్కడ ఏంటి మన సామాను మాత్రం నేను రోజు తోమేదానికి టైం ఇస్తానండి
గణపతిం మనసా స్మరామి వసిష్ఠమామదేవాదివందితమా గణపతిం. ప్రతి ఒక్కరికి బాధలు, కష్టాలు, తర్వాత కోరికలు, తర్వాత ఇబ్బందులు ఇలాంటి అందరికీ ఉంటాయి కదా. సరే, అవి అలాగూ ఫేస్ చేస్తూ ఉంటాము. నా ఉద్దేశంలో ఏంటంటే, మనం దేవుణ్ణి స్మరిస్తే దేవుడే మన కోరికలు కానీ మన ఇబ్బందులు కానీ అన్నిటినీ తీర్చేస్తారనమాట అని నేను నమ్ముతాను. అందుకని ఆ బాధలు కష్టాలని గురించి కూర్చొని చింతించేదానికన్నా దేవుణ్ణి స్మరించటంలో టైం ఎక్కువ తీసుకుంటే నాకు ఆయనే అవన్నీ తీర్చేస్తాడని గట్టి నమ్మకం అన్నమాట. సో అందుకని నేను దేవుడికి ఎక్కువ టైం ఇవ్వడానికి ఇష్టపడతాను. మ్యాక్సిమం నేను పొద్దున్న 5:30 లోపు దీపారాధన అయిపోవడానికి చూస్తానన్నమాట.
దాని తర్వాత నైవేద్యం అంటారా, నైవేద్యము మనము ఇష్టం ఉన్నప్పుడు మనకు కావాలని మనసులో అనిపించగానే చేసుకొని తింటాం కదా, అలాగే దేవుడికి కూడా మంచి నైవేద్యం అంటే చేసేది కొంచెమైనా కానీ నేను చక్కగా బాగా నెయ్యి వేసి బాగా జీడిపప్పులు వేసి అంటే నాకే తృప్తికరంగా ఉండేటట్టు చేస్తానండి. కొంచెం టైం తీసుకొని, టైం లేనప్పుడు ఎలాగూ చేయలేను, ఒక్కోసారి కొంచెం లేట్ అవుద్ది నాకు లేయడము. అందుకనేసి అప్పుడు ఏంటంటే ఫ్రూట్స్ తోటి సరిపెట్టేస్తాను. ఫ్రూట్స్ లేదంటే ఇంకా దాంతోపాటు ఇంకా వడపప్పు పానకము అలా చేసేస్తాను అనమాట.
ఇలాగుంటుందండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులు. అంటే ఇల్లు కూడా నేను రోజు పూజ కంపల్సరీగా చేస్తానండి. ఆల్మోస్ట్ అది ఎందుకో నాకు అలవాటు అలాగా. సో మా అమ్మకి చెప్తే అర్థం కాదంటే మా అమ్మ బాధ ఏంటంటే జస్ట్ హెల్త్ పాడవుతుందని. బట్ కావాలనుకుంటే నేను తర్వాత నిద్ర వస్తే నిద్ర పోగలను. నాకేమంత వెనక వెంటనే పనులు కానీ నేను ఆఫీస్కి వెళ్ళేది కానీ అట్లా లేదు కాబట్టి నేను హ్యాపీగా నేను పూజ చేసుకోగలుగుతున్నాను. ఆ చేసుకోగలగడం కూడా ఒక అదృష్టం అని మాత్రం నేను అనుకుంటూ ఉన్నాను అనమాట. ఎందుకండి నేను 3 గంటలకి లేస్తే గానీ నాకు 5:30 లోపు కంపల్సరీగా చూసారు కదా, నేను కింద మన గణపతికి తులసమ్మకి కూడా దీపారాధన చేసిన తర్వాత పైన దేవుడి గదిలోకి వెళ్ళి దాని తర్వాత దీపారాధన అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ అందరినీ దేవుడిని స్మరించేసుకొని హారతి ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత నేను చదువుకోవాల్సింది గణపతిది, లలిత సహస్రనామము, శ్రీరామ రక్ష స్తోత్రం, ఇవన్నీ నేను తర్వాత నిదానంగా కూర్చొని చదువుకుంటాను అనమాట. అదండి ఈ వీడియో కానీ చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? నిజమే కదా నేను చెప్పేది, మా అమ్మతో వాదించలేకపోతున్నాను, మీరు కూడా కొంచెం చెప్పరు. ఇలాగా నా రోజువారీ పూజా కార్యక్రమం అయితే ఉంటుందన్నమాట. ఇలా చేసుకోగలిగే దానికి అవకాశం ఉన్నదానికి నేను చాలా అదృష్టవంతురాలని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాను, మీ లక్ష్మీరావు.